హాయ్. దాదాపు ఒక కొన్ని రోజుల ముందు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కొన్ని స్టేట్మెంట్స్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేశారు. బ్యాంక్స్ ఇన్సూరెన్స్ని మిస్సెల్లింగ్ చేస్తూ ఉన్నాయి. బ్యాంక్స్ ఎంప్లాయీస్ కస్టమర్స్కి తప్పుడు ప్రోడక్ట్లు అంటగడుతూ ఉన్నారు. బ్యాంక్స్ బ్యాంకింగ్లోనే ఇంట్రెస్ట్ చూపించాలి తప్ప సేల్స్లో కమిషన్స్ గురించి ఆలోచన చేయొద్దు అని చెప్పి చాలా వరకు బ్యాంక్స్ని క్రిటిసైజ్ చేశారు, చేపట్టలు పెట్టారు. ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకోవాలి, వాస్తవాలు మాట్లాడే సాహసం చేయాలి. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ కూడా నేను రియల్ టైమ్ డేటాబేస్డ్గా చెప్తాను. చాలా వరకు బ్యాంక్ ఎంప్లాయీస్ మీద ప్రెషర్ అయితే ఉంది. బ్యాంక్ ఎంప్లాయీస్ని టార్గెట్ పేరుతో, బోనస్ పేరుతో వాళ్ళని హెరాస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని తప్పుడు ప్రొడక్ట్లు అమ్మేటట్టుగా బ్యాంక్ మేనేజ్మెంట్లే చేస్తూ ఉన్నాయి. ఈ పాపంలో, ఈ నేరంలో బ్యాంక్ ఎంప్లాయీస్ యొక్క తప్పు కొంతవరకే ఉంటుంది. బ్యాంక్ మేనేజ్మెంట్స్ లేదా హైర్ ఆఫీసర్సే ఈ పాపంని చేస్తూ ఉన్నారు. పాపము అని నేను ఎందుకు అంటా ఉన్నానంటే, చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్కి తెలుసు వాళ్ళు చేస్తుంది తప్పు అని తెలుసు. తప్పు అని తెలిసి చేస్తున్నారు అంటే అది పాపమే కదా. ఇది ఎంత దారుణంగా ఉంటుంది అంటే, ఈవెన్ నాలాంటి వ్యక్తి కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాడు. నాకు సంబంధించిన ఎస్బీఐ బ్యాంక్లో గ్రూప్ ఇన్సూరెన్స్ పేరుతో 500 రూపాయల వరకు డిడక్షన్ చేశారు. మీరు నాకు తెలియకుండా ఎందుకు డిడక్షన్ చేశారు అని చెప్పి నేను దాన్ని క్వశ్చనించడం జరిగింది. ఇది మా యొక్క పాలసీ, బై డిఫాల్ట్ మేము చేస్తామని చెప్పారు. ఇన్సూరెన్స్ అనేది బై డిఫాల్ట్ ఇవ్వాలి అంటే వాళ్ళు ఇవ్వాలి, కానీ ఇన్సూరెన్స్ కోసం అని చెప్పి మళ్ళీ ప్రీమియం 500 రూపాయలని డిడక్షన్ అయితే చేశారు. ఇలాంటి వాటికి ఎలా సొల్యూషన్ ఇవ్వాలో నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని సాల్వ్ అయితే చేసుకున్నాను, అది వేరే విషయం. మీకు చాలా వరకు బ్యాంక్ ఎంప్లాయీస్, ఎస్పెషలీ రూరల్ ఏరియా లేదా కొన్ని ఏరియాస్లో ఉన్న బ్యాంక్స్ అండ్ ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్తో డీల్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ప్రోడక్ట్ అంటగట్టడానికి చూస్తారు. ఎస్పెషలీ ఇన్సూరెన్స్, యూలూ ప్లాన్స్ లేదా వాళ్ళ కంపెనీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ అంటగట్టాలనే ప్రయత్నం చేస్తారు. మీరు ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సిలో ఎక్కువగా ఇది చూస్తారు. ఎస్బీఐ బ్యాంక్లో మీకు అకౌంట్ ఉంటే ఎస్బీఐ ఇన్సూరెన్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా అంటగట్టడానికి ప్రయత్నం చేస్తారు. అండ్ ఇక్కడ కొన్ని వాస్తవాలు కూడా నేను చూస్తాను కదా. నాకు చాలామంది బ్యాంక్ మేనేజర్స్ అండ్ బ్యాంక్ సీనియర్ ఎంప్లాయీస్ నాకు తెలుసు. వాళ్ళ మీద విపరీతమైన ప్రెషర్ క్రియేట్ చేస్తారు. మీరు ఈ ఇన్సూరెన్స్ అమ్మండి, ఈ మ్యూచువల్ ఫండ్ అమ్మండి అని చెప్పి. అయితే ఈ ప్రాసెస్లో చాలామంది చాలా సఫర్ గురవుతారు. చాలామంది ఈవెన్ సూసైడ్ కమిట్ కూడా చేసుకున్నారు. ఇది వాస్తవం. సో నేను బ్యాంక్ ఎంప్లాయీస్ని క్రిటిసైజ్ చేసే ఇంట్రెస్ట్ నాకు లేదు, అది వాస్తవం నాకు తెలుసు. కాబట్టి ఈ పాపం లేదా ఈ నేరం బ్యాంక్ మేనేజ్మెంట్లే చేయిస్తూ ఉన్నాయి. టార్గెట్ల కోసం ఎంప్లాయీస్ని బూతులు తిట్టడం, టార్గెట్ల కోసం ఎంప్లాయీస్తో ఫాల్స్ కమిట్మెంట్లు కూడా లేదా ఫాల్స్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చేటట్టుగా కూడా చేస్తూ ఉన్నారు. అయితే నేను చాలా షార్ప్గా క్లియర్గా మాట్లాడుతానంటే, ఇన్నాళ్ళు ఈ ఫైనాన్స్ మినిస్టర్, ఈ ఆర్బీఐ గాడిదలు కాశారా, నిద్రపోయారా? ఆర్బీఐకి తెలియదా బ్యాంక్స్ తప్పులు చేస్తున్నాయని చెప్పి? ఫైనాన్స్ మినిస్టర్కి తెలియదా ఈ తప్పులు చేస్తున్నాయని చెప్పి? ఫైనాన్స్ మినిస్టర్ ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకున్నారు? అసలు బ్యాంక్ ఎంప్లాయీస్, బ్యాంక్ వాళ్ళు ఇన్సూరెన్స్లు అమ్మడం ఏంటి? మీరు బ్రోకింగ్ చేస్తూ ఉన్నారా, బ్యాంకింగ్ చేస్తూ ఉన్నారా? బ్యాంక్ ఎంప్లాయీస్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇవ్వాలి, కస్టమర్ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్స్ లేదా తన యొక్క బ్యాంక్ రిలేటెడ్ సర్వీసెస్ ఇవ్వాలి. మీరు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్లు అమ్ముకోవాలంటే వేరే కంపెనీని పెట్టుకోండి. బ్యాంక్స్ పని ఎప్పుడు కూడా బ్యాంకింగ్లో ఉండాలి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే, సో ఇండియన్ ఇన్వెస్టర్స్ యొక్క సైకాలజీ ఏంటంటే, బ్యాంక్ ఎంప్లాయీస్ మాట వింటాము లేదా బ్యాంక్ వాళ్ళకి అన్నీ తెలుసు అని అనుకుంటాం. అది పెద్ద దౌర్భాగ్యం. ఈవెన్ నేనంటే ఏంటో తెలుసు, నా యొక్క అనాలిసిస్ స్కిల్ అంటే ఏంటో తెలుసు, నా యొక్క సర్వీసెస్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళకు కూడా పక్కన ఉన్న బ్యాంక్కి వెళ్ళి అక్కడ బ్యాంక్ ఎంప్లాయీ ఒక ఇన్సూరెన్స్ చెప్తే లేదా ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ చెప్తే దాన్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు. నా దగ్గర ₹1,00,000, ₹5,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ బ్యాంక్కి వెళ్ళి 50 లక్షలు, ₹1,00,00,000 కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ బ్యాంకు వాళ్ళు చెప్పింది జెన్యూన్ అని చెప్పి మేమేదో ఫ్రాడ్ చేసినట్టుగా. ఇప్పుడు తప్పు ప్రజలది కూడా ఉంది కదా. బ్యాంక్ ఎంప్లాయీస్కి అన్నీ తెలుసు, మిగతా వాళ్ళకి ఏమీ తెలియదు. అడ్వైజర్ అంటే ఏంటి, అడ్వైజర్ వాడేవాడు, బ్యాంక్ ఎంప్లాయీ మనకి అడ్వైజర్ అని చెప్పి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఫ్యామిలీ అయితే ₹1,00,00,000 యూలూ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. యూలూ ప్లాన్లో ₹1,00,00,000 ఎవడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడా? అదే డబ్బులు మీరు మ్యూచువల్ ఫండ్, టర్మ్ ఇన్సూరెన్స్లో ప్లాన్ చేసుకుంటే ఇంకెక్కువ రిటర్న్ వస్తుంది కదా. ఎంత చెప్పినా కూడా వినలేదు. ఎందుకంటే అక్కడ బ్యాంక్ ఎంప్లాయీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద అంతలా ఉంది. ఇక్కడ తప్పు బ్యాంక్ వాళ్ళది ఎంత ఉందో కస్టమర్స్, ఇన్వెస్టర్స్, కామన్ పీపుల్ కూడా అంతే తప్పు ఉంది. అడ్వైజరీ అనాలిసిస్ అనేది వేరు, బ్యాంకింగ్ అనేది వేరు అని చెప్పి వీళ్ళకి అవగాహన ఉండాలి కదా. అండ్ బ్యాంక్ ఎంప్లాయీ ఎప్పుడు కూడా అనలిస్టులుగా మారరు. బ్యాంక్ ఎంప్లాయీ ఎప్పుడు కూడా అడ్వైజరీ కాదు. అక్కడ వాళ్ళు బ్యాంకింగ్ చేయాలి లేదా ఇప్పుడు ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు సేల్స్లో వెళ్ళిపోయారు.
సేల్సే చేస్తూ ఉన్నారు, అడ్వైజ్ ఇవ్వట్లేదు. రీసెంట్గా ఒక కస్టమర్ నాతో మాట్లాడారు, తనకి 50 లక్షల రూపాయల వరకు SBI మ్యూచువల్ ఫండ్స్ అయితే అంటగట్టారు. అందులో చాలా ఫండ్స్ ఆర్బిట్రేజ్ ఫండ్స్ అండ్ పూర్ రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ అంటగట్టారు. అవి అన్నీ కూడా SBI ఫండ్సే. అంటే మీరు SBI బ్యాంక్ వాళ్ళైతే మీ కస్టమర్స్కి అన్నీ కూడా SBI ఫండ్స్ అంటగట్టేస్తారా? అండ్ ఆ కస్టమర్ తప్పు, ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మన సలహా తీసుకోరు, ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇలా జరిగిపోయిందని చెప్పి స్టోరీలు అయితే కస్టమర్స్ మనకు చెప్తారు. అండ్ ఇవి రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి. కస్టమర్స్ అవగాహన పెంచుకోవాలి. అయితే అతి తెలివితేటలు చూపిస్తారు, లేదా అండర్ ఎస్టిమేషన్ చేస్తారు, లేదా ఇలాంటి ఫ్రాడ్లకు గురవుతారు. ఈరోజు ఇండియన్ ఫైనాన్స్ మినిస్టరే బ్యాంకులో ఫ్రాడ్ చేస్తూ ఉన్నాయి, మిస్సెల్లింగ్ చేస్తున్నాయి అంటే ఇక్కడ ఎంత పెద్ద ప్రాబ్లం ఉందో మీరు ఊహించుకోండి. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 2024 అంతకు ముందు కూడా నేను చాలాసార్లు RBIకి డైరెక్ట్గా మెయిల్ చేశాను. ఇక్కడ బ్యాంక్స్ మిస్సెల్లింగ్ చేస్తూ ఉన్నాయి, బ్యాంక్ ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ అమ్మవలసిన అవసరం ఏముంది, బ్యాంక్ ఎంప్లాయీస్ బ్యాంకింగ్ పట్ల సర్వీస్ ఇచ్చేయడానికి ట్రైన్ చేయండి, దానికోసం ఉంచండి. మీరు బ్రోకింగ్ చేయాలా లేకపోతే ఇంకేదో చేయాలంటే వేరే కంపెనీ పెట్టుకోండి, అది బ్యాంకింగ్లో ఎందుకు ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు? ఇక్కడ మిస్సెల్లింగ్ జరిగే అవకాశాలు 200% పెరిగిపోతాయి. నేను రూరల్ ఏరియాలో చాలాసార్లు గమనించాను. ఆ బ్యాంక్ మేనేజర్స్ మీద ఉన్న భయము, లేదా వాళ్ళకి ఏదైనా పని అవసరం ఉంటే కస్టమర్స్ ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్ తీసుకోవడము, లేదంటే ఆ బ్యాంక్ మేనేజర్ ఏదైతే చెప్తారో దాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. అక్కడ కస్టమర్ యొక్క నీడ్ బేస్డ్గా ప్రోడక్ట్ తీసుకోవట్లేదు, బ్యాంక్ మేనేజర్తో ఉన్న ప్రాబ్లము లేదంటే బ్యాంక్ మేనేజర్ చేసే రిక్వెస్ట్ల వల్ల వాళ్ళు ఆ ప్రోడక్ట్ తీసుకుంటా ఉన్నారు. దీనంత వరస్ట్ ఇంకోటి లేదు. అసలే మన ఇన్వెస్టర్స్కి అవగాహన అంతంత మాత్రం, దాని మీద ఇలాంటి పనికి మాలిన బ్యాంకింగ్ వ్యవస్థ కస్టమర్స్ని తప్పుడు దోవలో పెడతా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఇన్సూరెన్స్ మ్యూచువల్ ఫండ్స్ అమ్మే విధానం ఆపేయాలి. మీరు అడ్వైజరీ సిస్టమా లేదా వేరే సిస్టమా అని చెప్పి వేరే సిస్టమ్స్ ఉన్నాయి కదా, మరి ఆ సిస్టమ్స్ని మీరు కొనసాగించవచ్చు కదా. అండ్ ఇంత కష్టపడి ఒక వ్యక్తి బ్యాంక్ జాబ్ తీసుకుంటే ఆ వ్యక్తిని మీరు ఏజెంట్గా, బ్రోకర్గా, తప్పుడు ప్రోడక్ట్లు అమ్మే వ్యక్తిగా మార్చేస్తా ఉన్నారు. మరోవైపు ఇప్పుడు AMFIలో రిజిస్ట్రేషన్ తీసుకొని డిస్ట్రిబ్యూటర్గా అయిన వాళ్ళు, ఇన్సూరెన్స్ ఏజెంట్స్గా ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క కడుపు కొడతా ఉన్నారు, వాళ్ళ యొక్క బిజినెస్ లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ కార్పొరేట్ కంపెనీస్, కార్పొరేట్ బ్యాంక్స్ కేవలం వాళ్ళ యొక్క బెనిఫిట్స్ తీసుకుంటా ఉన్నాయి. ఇటు కస్టమర్ని నాశనం చేస్తూ ఉన్నాయి, అటు పాపం బ్యాంక్ ఎంప్లాయీస్ని నాశనం చేస్తూ ఉన్నాయి, ఇటు ఎవరైతే సెబీ రిజిస్టర్డ్ AMFI, సెబీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ని అండ్ IRDA ఏజెంట్స్ని వాళ్ళని కూడా నాశనం చేస్తూ ఉన్నాయి. పాపం వాళ్ళకి బిజినెస్ లేక వాళ్ళు బాధపడతా ఉన్నారు. అండ్ ఈరోజు కూడా ఫైనాన్స్ మినిస్టర్ కానీ, RBI కానీ, IRDA కానీ ఎటువంటి సీరియస్ స్టేట్మెంట్స్ కానీ, సీరియస్ యాక్షన్స్ కానీ డైరెక్ట్గా తీసుకుంటారు. ఏదో ఆవిడకి ఈరోజు దీని మీద కస్టమర్స్ మీద జాలి కలిగిందో లేకపోతే ఏమైందో కానీ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కానీ బ్యాంకింగ్లో, ఇన్సూరెన్స్లో జరుగుతున్న ఈ ఫ్రాడ్, ఈ బిగ్గెస్ట్ స్కామ్, దాని గురించి ఎటువంటి సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. నేను చెప్పింది తప్పు అయితే బ్యాంక్లో పనిచేసే ఎంప్లాయీస్ని మీరు అడగండి. ప్రైవేట్ బ్యాంక్స్లో కానీ, టాప్ SBI బ్యాంక్లో కానీ ఇందులో పనిచేసే ఎంప్లాయీస్ ఒకవేళ ఉంటే ఈ వీడియోని చూస్తే నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ మీరే కామెంట్ చేయండి. నేను 200% రియల్ టైం డేటా బేస్డ్గా మాట్లాడుతూ ఉన్నాను. నేను ఎక్కడ కూడా ఫేక్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, వాస్తవం. ఈరోజు ఆన్లైన్లో స్కామ్స్, ఫ్రాడ్స్ ఎన్ని జరుగుతూ ఉన్నాయో బ్యాంక్లో అంతకన్నా ఎక్కువ ఫ్రాడ్ జరుగుతూ ఉన్నాయి, వాస్తవం. చాలామంది బ్యాంక్ మేనేజర్స్ కస్టమర్స్ యొక్క డబ్బులు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. దాన్ని పక్కన పెడితే ఇలా మిస్సెల్లింగ్స్ మరోవైపు జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ తప్పు గవర్నమెంట్, RBI, బ్యాంకింగ్ మేనేజ్మెంట్స్ అండ్ కస్టమర్స్ కూడా ఉంది. కస్టమర్స్ కూడా తక్కువ వాళ్ళేమీ కాదు. వాళ్ళ యొక్క నీడో లేకపోతే వాళ్ళ యొక్క మొహమాటమో లేకపోతే ఇంకేదో పర్పస్, వాళ్ళు ఏదో చెప్పారో వీళ్ళు కొనుక్కుంటా ఉన్నారు. అడ్వైజరీ సిస్టమ్ని రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, అడ్వైజరీ సిస్టమ్ని ఫాలో అవ్వట్లేదు. ప్రోడక్ట్ కొనడం వేరు అండ్ వెల్త్ క్రియేషన్ చేయడం వేరు, అడ్వైజరీ అనేవాళ్ళు వేరు. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనకి అడ్వైజరీ అనే సిస్టమ్ ఉందో లేదో తెలియదు. ఉన్నా కూడా మన ఇంటి పక్కన ఉన్న మన బ్యాంకు ఎంప్లాయీస్ని లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకే మనం ఇంపార్టెన్స్ ఇస్తాము, వాళ్ళకే అన్నీ తెలుసు అని మనం అనుకుంటాం. 2026 జనవరి మంత్లో గోల్డ్ సిల్వర్లో భారీ క్రాష్ వచ్చింది. ఏ బ్యాంక్ ఎంప్లాయీ మీకు ఫోన్ చేసి చెప్పాడు? ఏ బ్యాంక్ ఎంప్లాయీ మీకు సలహా ఇచ్చాడు? అడ్వైజర్ కదా సలహా ఇచ్చాడు, అనలిస్ట్ కదా సలహా ఇచ్చాడు. కానీ అన్ఫార్చునేట్లీ అదే మైండ్ సెట్ ఇప్పటికీ ప్రజల్లో ఉంది. బ్యాంక్ వాళ్ళు లేకపోతే నచ్చిన వాళ్ళు ఎవరో ఏదో చెప్తేనే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, వాళ్ళు చెప్పిన దాని బేస్డ్గా మనం ఫాలో అవుతా ఉన్నాం. కానీ అడ్వైజర్ యొక్క సలహా వింటాము, అడ్వైజర్ యొక్క సపోర్ట్ తీసుకుంటామని చెప్పి చాలామంది 90% ప్రజల్లో ఈ అవగాహన అనేది లేదు.